ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరం, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునే ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో మనకేది అక్కర్లేదు అని దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా, ఆయనే మనకు నిత్య స్వాస్థ్యముగా, ఆయనే మనకు తోడు. ఆయన యొక్క ప్రసన్నత మనకి 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 దయచేసే దేవుడు. అటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాం. మన శరీరము, మన హృదయము క్షీణించిపోయినా, మన చుట్టూ పరిస్థితులు మారిపోయినా ఆయనే మనకు ఆశ్రయ దుర్గమని, ఆయనే మనకు కేడమని ఆయన సన్నిధిలో మనం నిరీక్షించినప్పుడు దేవుడే మనల్ని ఆశ్రయం, దేవుడే మనకు ఆధారమగును, దేవుడే మనకు బలమై ఉండును, దేవుడే మనల్ని బలపరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తూ, టెహిల్లా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మా ఆశ్రయ దుర్గమైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా శరీరము, మా హృదయము క్షీణించిపోయిన దేవా అయ్యా, ఇగో నీవే మాకు దేవా ఆశ్రయ దుర్గమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీవే మా పరిస్థితులన్నీ చక్కబర్చువాడు, నీవే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పక్షాన ఉండి కార్యం సఫలము చేయి దేవునికి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ నిత్య స్వాస్థ్యంలోకి దేవా, అయ్యా, నీ నిత్య రాజ్యంలోకి దేవా మమ్మల్ని ప్రవేశపెడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి మంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వేశ్వరుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో నీ పాదాల చెంత చేయడానికి దేవా ఇదిగో మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం మాకు దయచేయమనొచ్చున్నాను. అయ్యా, ఇదిగో మా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మా పూర్ణ మనసుతో దేవా నేను ఆరాధించే మనసు దయచేయమనొచ్చున్నానయ్యా. సత్యముతో హృదయం దేవా, ఆత్మతో ఆరాధించే హృదయాలు మాకు దయచేయమనొచ్చున్నా. హృదయపూర్వకంగా దేవా, పట్టుదల కలిగి దేవా నేను సేవించే వారిగా దేవా అయ్యా నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. అయ్యా, ఇగో నీవే మాకు తోడుగా ఉండే దేవా ఆరాధనంతటి ఆదిని అంతవరకు నువ్వు నడిపించవచ్చున్నాను. దేవాని సహాయం మాకు అనుగ్రహించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు, ఆయన బలం ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆ ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ పాటి, ఆయన పరక్రమ కార్యమున్ పాటి, ఆయన ప్రభావం, ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పనితో ఆయన స్తుతించుడి,
ధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో. ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతు సితారతోను, సన్నాతంతు సితారతోను, చక్కని స్వరములతో. ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంతోను నాట్యముతోను, తంతివద్యములతో. ఆ తంతివద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల బ్రోము చల్లగనూది, పిల్లల బ్రోము చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి. ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రొక్కు తాళము ఆయను స్తుతించుడి, రొక్కు తాళము ఆయను స్తుతించుడి, గంభీర తాళముతో. ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సర్వశక్తిమంతుడా దేవాది దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, ఎల్లప్పుడూ దేవా నిన్ను స్తుతించే వారిగా దేవా, అనుక్షణము అనుదినము దేవా, మా జీవితాంతము వరకు దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవారిగా దేవా, నీ కృపలో దయలో మమ్మల్ని వర్తిలింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను అయ్యా. నిన్ను మహిమపరిచి గణపరిచే బిడ్డలుగా దేవా, నీ పరిశుద్ధ ఆలయములో చేరి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి దేవా, అయ్యా నీ మహిమ ప్రభావం కొనియాడేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలను తలుచుకుంటూ దేవా, మేలును ఉపకారములు తలుచుకుంటూ దేవా, నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, నిన్ను గనపరిచే భాగ్యం నాకు మాకు దేవా అందరికీ అనుగ్రహించిన వాడని కొందనాలు చెల్లిస్తున్నా. మా స్తుతుల సింహాసనం మీద దేవా నువ్వు వాసిని కమ్మడొచ్చున్నానయ్యా. మా స్తుతుల ఆరాధన మీద దేవా ఇదిగో తండ్రి ఈ సాయంకాల నైవేద్యం వలె ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకోబడొచ్చున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ప్రాణులు దేవా నిన్నే స్తుతిస్తూ ఆరాధించే దేవా ఇదిగో నీ ప్రభావం ఆరోపించే భాగ్యం దేవా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో అభిషేకించమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి దేవా నీ వాక్కును మాకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారము ప్రవర్తించు వారినే యుండుడి. In English, do not merely listen to the word and so deceive yourself, do what it says. हिंदी में परंतु वचन पर चलने वाले बने और केवल सुनने वाले ही नहीं जो अपने आप को धोखा देते हैं. आमेन. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారపు సాయంకాలం, ఈ చల్లపూట సమయంలో మేమందరము నీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. దేవా, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని, మా విశ్వాస జీవితాలకు అవసరమైనటువంటి మాటలు, ఆదరణ కలిగించేటటువంటి మాటలు, బలాన్ని కలిగించేటటువంటి మాటలు, మా విశ్వాసంలో మేము ముందుకు కొనసాగడానికి మమ్మల్ని ప్రేరేపించేటటువంటి మాటలు, నీ మాటలు శ్రేష్టమైనవి దేవా. మరి అట్టి నీ గొప్ప మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని, మాతో మీరు మాత్రమే మాట్లాడమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో నిన్నటి దినాన మనము ధ్యానం చేసినటువంటి అంశం, విని విడిచిపెట్టేవారిగా కాదు, ఆచరించేవారిగా ఉండాలి. లెట్ us be doers, not just hearers. యాకోబు భక్తుడు మరి 1వ అధ్యాయము 22వ వచనంలో నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. విశ్వాస జీవితాల్లో, క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారంటే విని విడిచిపెట్టేసేటటువంటి వారిగా ఉంటున్నారు. విని విడిచిపెట్టేసే వారిగా ఉంటే మనము మనల్ని మనమే మోసము చేసుకున్నటువంటి వారం అవుతాం. దేవుని ఆశీర్వాదములు మనకు రాకుండా మన ఆశీర్వాదాలను మనమే అడ్డగించుకున్నటువంటి వారం అవుతాం. అందుకే దేవుని మాటలు మనము విని వాటి ప్రకారము మనము నడుచుకోవాలి. అలా నడుచుకొనుట ద్వారా మనము పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అన్నది నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము బుద్ధిమంతులుగా ఉంటాము. దేవుని మాటలు విని వాటి ప్రకారం ఆచరిస్తే మనము నీతిమంతులం అవుతాము. దేవుని మాటలు విని వాటి ప్రకారం ఆచరిస్తే మనము ధన్యులం అవుతాము. దేవుని మాటలు విని వాటి ప్రకారము మనము ఆచరిస్తే మనము సత్య సంబంధులం అవుతాము. దేవుని మాటలు విని వాటి ప్రకారము ఆచరిస్తే మనము దేవుని సంబంధులం అవుతాము. దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే మనము అడిగినవన్నీ పొందుకోగలుగుతాము, ఆశీర్వదించబడిన వారం అవుతాము. దేవుని మాటలు విని వాటిని ఆచరిస్తే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. దేవుని మాటలు విని మనము ఆచరించేటటువంటి వారిగా ఉంటే మన ఆత్మలు రక్షించబడతాయి. ఈ 8 విషయాలు కూడా నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. చూడండి, లిజనింగ్ టు ద వర్డ్ ఈస్ గుడ్, బట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ వి ఒబే. దేవుని మాటలు, దేవుని వాక్యము వినుట మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అందరూ దేవుని మాటలు వినాలి. అయితే విని విడిచిపెట్టేసేవారిగా కాకుండా విని ఆచరించగలిగినప్పుడు మాత్రమే మన జీవితాలలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే మన బ్రతుకులు మారాలి అంటే దేవుని మాటలు విని వాటిని అంగీకరించి గైకొని వాటిని మనము ఆచరించగలగాలి, పాటించగలగాలి. సో మెనీ బిలీవర్స్ నో ద వర్డ్ బట్ డు నాట్ లివ్ ఇట్. ఈ రోజుల్లో వాక్యము తెలియని వారు ఎవరూ లేరు. బాగా ఒక 40 సంవత్సరాల క్రితం
వాక్యం అంతగా తెలియని దినాల్లో వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పడం, వారి గురించి ప్రభువారి యొక్క మరి ఆ జీవితాన్ని గురించి, ఆయన మన జీవితాల్లో తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను గురించి కరపత్రాల ద్వారా మరి ఇవన్నీ కూడా సువార్త ద్వారా అనేకులకు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆ రోజుల్లో తెలియజేశారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియని వారు ఎవరు లేరు. అన్యులకి కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బాగా తెలుసు. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకొనిన వారు, నమ్ముకొనని వారికి కూడా ప్రభు గురించి తెలుసు. కాబట్టి వాక్యము తెలిసినంత మాత్రాన మన జీవితాలు మారతాయనుకుంటే మారవు, మనము మోసగించబడతామని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి వీ షుడ్ లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము విన్నటువంటి వాక్యము ప్రకారముగా మనము నడుచుకునేటటువంటి వారై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక 4-5 ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుని యొక్క మాటలు విని విడిచిపెట్టేసిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారము నడుచుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా మనము నోవాహును చూస్తే, నీతిమంతుడైనటువంటి నోవాహు. మరి నోవాహు తరములో దేవుడు ఈ సృష్టి, ఈ మనుష్యులను భూమి మీద చేసినందుకు ఆయన పశ్చాత్తాప పడుతున్నటువంటి ఆ సమయంలో ఒక గొప్ప జల ప్రళయము ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని కూడా నాశనము చేయాలని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి నోవాహుకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, మరి నీవు ఓడను నిర్మించుకొనమని చెప్పి దేవుడు నోవాహుతో చెప్తాడు. ఇప్పుడు నోవాహు దేవుని యొక్క మాటను విన్నాడు. విని యాక్చువల్లీ అయితే విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు వర్షం అంటేనే ఎరుగని ఆ దినములలో వర్షం రావడం ఏంటి, ఆకాశము నుండి నీరు వర్షము రూపంలో భూమి మీదకి రావడం ఏంటి, ఆ వర్షానికి ఈ జనులందరూ కూడా మరి ప్రవాహము వలె రావడం ఏంటి, కొట్టుకుపోవడం ఏంటి, ఆ వర్షంలో నుంచి రక్షించబడడానికి మరి ఓడ చేసుకోవడం ఏంటి, నమ్మడానికి ఏమాత్రము కూడా ఆస్కారం లేదు. బికాస్ దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ రైన్ అండ్ నో ఎవిడెన్స్. గతంలో ఎప్పుడూ కూడా భూమి మీద వర్షము పడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు నమ్మడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవుడి నోటి నుంచి ఆ మాట వచ్చింది, పలికిన వాడు దేవుడు. కాబట్టి ఆ వాక్యము నిష్ఫలము కానేరదు, ఖచ్చితముగా అది జరిగి తీరుతుంది అని నోవాహు తానెన్నడూ చూడని వర్షము విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో విని విశ్వసించాడు. తన విశ్వాసాన్ని క్రియారూపకముగా మార్చగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు మరి 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఎస్, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి, విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగును. ఖచ్చితముగా దేవుని మాటలు మనము విన్నప్పుడు ఆ మాటలను బట్టి మనలో విశ్వాసము కలుగుతుంది. అయితే ఈ విశ్వాసము క్రియారూపకముగా మారాలి. నీ విశ్వాసము నీ ద్వారా నీ క్రియలలో కనిపించాలి. నీ క్రియలలో కనిపించని విశ్వాసము అది ఒంటిది, అది మృతమైనది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతమైనది. కానీ ఇక్కడ నోవాహు చూడండి, దేవుని మాటలు విన్నాడు, దేవుని మాటలను విశ్వసించాడు. ఇప్పుడు
అతని విశ్వాసాన్ని క్రియారూపకముగా కనబరుస్తున్నాడు. హీ స్టార్టెడ్ బిల్డింగ్ ఎన్ ఆర్క్. ఓడను తయారు చేయడం మొదలు పెట్టాడు. నోవా ఒబేడ్ ఇమ్మీడియట్లీ. దేవుడు చెప్పినటువంటి మాటను ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క వాక్కును విని ఆ వాక్యము ప్రకారము మరి పని ప్రారంభించాడు. మరి నోవాహు దినాల్లో మరి ఎంతో మంది నోవాహుని అవహేళన చేశారు, అపహసించారు. ఎందుకని సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు, మ్యాన్ అవర్స్ ని, ఎఫర్ట్స్ ని, అతని కష్టాన్ని వృధా చేసుకుంటున్నాడని అనేకులు మరి అవహేళన చేసినప్పటికీ కూడా నోవాహు మరియు తన కుటుంబం అంతా కూడా ఆ ఓడను నిర్మించే పనిలో 100 సంవత్సరముల పాటు విధేయత చూపించగలిగారు దేవుని యొక్క వాక్యమునకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ ఓన్లీ హియరర్స్. దేవునికి ఎవరు కావాలంటే డూయర్స్ కావాలి. విన్నదాన్ని ప్రకారము ఆచరించేటటువంటి వారు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఒబే ఈవెన్ వెన్ దే డోంట్ సీ రిజల్ట్స్. దేవుని వాక్య ప్రకారము నడుచుకునే వారు ఎలా ఉంటారంటే వారికి ఎంత మాత్రము పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేకపోయినప్పటికీ కూడా, వర్షం వస్తుందన్నాడు, జలప్రళయం అన్నాడు, 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచినాయి, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. బట్ నోవా అండ్ హిజ్ ఫ్యామిలీ నెవర్ గెట్స్ డిసప్పాయింటెడ్. వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఎందుకంటే విన్నటువంటి వాక్యమును వారు గైకొన్నారు, అంగీకరించారు, దాని ప్రకారము వారు నడుచుకున్నారు. సో దట్ హిజ్ ఒబీడియన్స్, నోవాస్ ఒబీడియన్స్ సేవ్డ్ హిజ్ ఫ్యామిలీ. నోవాస్ ఒబీడియన్స్ సేవ్డ్ నోవాస్ ఒబీడియన్స్ సేవ్డ్ ద ఫ్యూచర్ వరల్డ్. భూమి మీద దేవుని యొక్క ప్రణాళికను జరిగించే విషయములో నోవాహు మరియు తన కుటుంబము దేవుని మాటకు విధేయత చూపించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మొట్టమొదటి సృష్టి యావత్తు కూడా నాశనము గావించబడి మరలా రెండవసారి దేవుడు భూమి మీద మరి జనాన్ని విస్తరింప చేయాలనుకున్నప్పుడు ఈ ఎన్నిక చేయబడినటువంటి వీరి ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా, భావి భవిష్యత్తు తరాల వారు అందరూ కూడా నోవాహు నుండి రాగలగడానికి దేవుని యొక్క ప్రణాళికకు నోవాహు చూపించినటువంటి విధేయత తోడ్పడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి మనము విని విడిచిపెట్టే వారిగా కాకుండా దేవుని యొక్క వాక్యమును గైకొని వాటి చొప్పున మనము ఆచరించే వారిగా, పాటించే వారిగా, క్రియారూపకమైనటువంటి విశ్వాసమును మనము చూపించేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది చూడండి, మరి అబ్రహాము. వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యమును విని వాటి చొప్పున జరిగించినటువంటి, అనగా విశ్వాసమును క్రియారూపకముగా తమ క్రియల ద్వారా చూపించినటువంటి వీరు విశ్వాస వీరులు. నోవాహు మరి వాక్యమును విన్న వాక్యం ప్రకారము అతని జీవితంలో జరిగించాడు. అబ్రహాము చూడండి, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఒక్కగానొక్క వాగ్దాన పుత్రుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు, ఆ వాగ్దాన పుత్రుడు కొరకు 25 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూసినప్పుడు, కనిపెట్టినప్పుడు, మరి ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి కుమారునిగా మరి వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఇచ్చినప్పుడు, ఆ కుమారుని బట్టి అబ్రహాం ఎంతగానో సంతోషించి మరి కుమారుడు పాలు విడిచినప్పుడు పెద్ద విందు చేసి కుమారుని ఎంతో ప్రేమిస్తూ కుమారుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానమును బట్టి సంతోషముగా ఉంటున్నటువంటి ఆ సమయంలో మరి సడన్ గా దేవుడు అబ్రహాముని
నీవు ప్రేమించేటటువంటి నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి మరి మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించేయమన్నప్పుడు ఎంతటి బాధాకరమైనటువంటి విషయం. బట్ అబ్రహాం ఒబేయిడ్ ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్. దేవుడు అడిగినటువంటి మాట, ఆ చెప్పినటువంటి మాట అబ్రహాము యొక్క హృదయాన్ని బాధించేటటువంటి మాట అయినప్పటికీ కూడా ఇస్సాకుని మరి ఆ సాక్రిఫైస్ గా, దహన బలిగా మరి అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దేవుని మాటలను విని, వాక్యమును విని వాటిని ఆచరించగలిగారు. అవి వారికి కష్టమైనా కూడా. అసలు ఆ నమ్మడానికి ఎటువంటి ఆ ఆధారం లేనటువంటి సమయంలో, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. తానెన్నడూ చూడనటువంటి ఒక దేశమునకు మరి దేవుడు అబ్రహామును వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించగలిగాడు. కాబట్టి ఈ రాత్రి మనందరము కూడా మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలను విని దాన్ని ఆచరించగలిగేటటువంటి వారిగా ఉండాలి. విధేయత, ఆ మాటలకు, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించగలిగేటటువంటి వారిగా ఉండాలి. వెన్ గాడ్ ఆస్క్డ్ అబ్రహాం టు సాక్రిఫైస్ ఇసాక్, బట్ అబ్రహాం నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్, హి సింప్లీ ఒబేడ్. ఎందుకు దేవా అని అడగల, నా కొడుకును బలిమ్మంటున్నావేంటి దేవా అని అడగల. కాబట్టి ఈరోజు అబ్రహాము యొక్క Abraham's obedience brought a nation and brought a covenant, and it is a blessing for the whole world. ఈరోజు దేవునితో ఒక నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన స్థిరపరచబడడానికి, ఇప్పటి వరకు కూడా దేవుని నిబంధన సజీవముగా ఉండడానికి అబ్రహాము యొక్క విధేయత కారణమైంది. ఒబీడియన్స్ షోస్ యువర్ లవ్ ఫర్ గాడ్ మోర్ దాన్ యువర్ వర్డ్స్. మాటల ద్వారా మరి దేవుణ్ణి మనం ఎంత స్తుతించినప్పటికీ కూడా, నువ్వంటే నాకు ఎంత ప్రాణమని, నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని దేవునికి ఎన్ని మాటలు చెప్పినా కూడా అది మనము క్రియల ద్వారా, అనగా మన విధేయత ద్వారా మనము చూపించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో వ్యక్తి చూడండి, మరి మోషే. మండుచున్నటువంటి పొదలో దేవుడు మరి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు మోషేకి. దేవుని యొక్క స్వరాన్ని మోషే ఆ మండుచున్నటువంటి పొద ద్వారా వినగలుగుతాడు. మోసెస్ హెర్డ్ గాడ్ ఫ్రమ్ ద బర్నింగ్ బుష్. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. మరి దేవుడు మోషేని పిలుచుకున్నాడు. దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు మోషే చెప్తాడు, నేను నోటి మాంద్యము గలవాడను, నేను ఈ పని చేయలేను అని చెప్పినప్పుడు మరి దేవుడు, లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సహోదరుడు నీకు తోడుగా ఉంటాడు, కాబట్టి నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క మాటను విని దానికి విధేయత చూపించగలిగాడు మోషే. కాబట్టి బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్, బికాస్ ఆఫ్ మోసెస్ obedience, God saved Israelites. ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది. మరి ఫరో యొక్క సైన్యాన్ని మరణానికి దేవుడు అప్పగించగలిగాడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ఈ భూమి మీద జరగడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క మాటలకు కేవలము విని విడిచిపెట్టేసేవారుగా కాకుండా దాన్ని ఒబే చేసినప్పుడు, విధేయత చూపించినప్పుడు, పాటించగలిగినప్పుడు ఖచ్చితముగా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు భూమి మీద జరగగలిగాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మోజెస్ని బట్టి మనము ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదేంటంటే, యూ డోంట్ నీడ్ ఎబిలిటీ బట్ నీడ్ ఒబీడియన్స్.
నీకు సామర్థ్యము ఉండాల్సినటువంటి అవసరం లేదు, విధేయత ఉండగలిగితే. ఎందుకంటే సామర్థ్యమును కలుగజేయువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే 4వ వ్యక్తిని మనం చూస్తే యెహోషువ. యెహోషువని మరి దేవుడు దీవించాడు. యెహోషువ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించాడు. చివరికి యెహోషువ ఎంతటి విశ్వాసమును క్రియారూపకముగా కనబరచగలిగాడంటే, యెరికో లాంటి ఒక మహా ఎత్తైనటువంటి కోట గోడలు, యెరికో పట్టణము చుట్టూ ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి గోడలను దేవుడు వాటి చుట్టూ 7 రోజుల పాటు తిరిగి మరి ఆ స్తుతులు కేకలు వేయమన్నప్పుడు దాన్ని కూడా నమ్మాడు. అసలు నమ్మడానికి ఆస్కారమే లేదు. వేలాది మంది సైన్యము వెళ్ళి పడగొట్టిన పడనటువంటి ఆ ఎత్తైన బలమైనటువంటి యెరికో గోడలేంటి, గోడల చుట్టూ 7 మార్లు తిరిగితే పగిలిపోవడం ఏంటి, పడిపోవడం ఏంటి అని ఎక్కడ కూడా అవిశ్వాసాన్ని వ్యక్తపరచకుండా దేవుని వాక్యము విని వాటి చొప్పున నడుచుకోగలిగాడు యెహోషువ. అనగా విధేయత చూపించాడు. గోడల చుట్టూ తిరిగితే గోడలు ఎలా పడిపోతాయని మానవ ఆలోచనలు అక్కడ రానివ్వకుండా దేవుని వాక్యమును విని ఆ విన్న వాక్యము చొప్పున యెహోషువ జరిగించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆ గొప్ప కార్యాన్ని లక్షలాది మంది ఇజ్రాయేలీలు తమ కళ్ళారా చూడగలిగారు. ఎత్తైన గోడలు కూలిపోవడం చూడగలిగారు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన విశ్వాస జీవితాల్లో కొన్నిసార్లు మనము మన సామర్థ్యము వైపు చూస్తాం, మన కెపాసిటీ వైపు చూస్తాం, మనకున్నటువంటి రిసోర్సెస్ వైపు చూస్తాం, మనకున్నటువంటి పరిస్థితుల వైపు చూస్తాం. ఇది ఎలా జరుగుద్ది, నాకింత సామర్థ్యం లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు, నా దగ్గర నాలెడ్జ్ లేదు, నాకు తలాంతులు లేవు, ఇది ఎలా జరుగుద్దని మనం అనుకుంటాం. దేవునికి కావలసిన దేవునికి కావలసింది విధేయత. లాజిక్లు ఉపయోగించలేదు యెహోషువ. కాబట్టి ఆ గొప్ప కార్యం ఆ రోజు అక్కడ జరగగలిగింది. బ్రేక్ త్రూస్ కమ్ త్రూ ఒబీడియన్స్, నాట్ త్రూ లాజిక్స్. చాలా మంది లాజిక్స్ ని ఇష్టపడతారు. లాజిక్ ఉండాలి కదా మాట్లాడితే అంటారు. మానవ సంబంధంగా ఆలోచిస్తే లాజిక్లు అవసరమే. కానీ దేవుని మాటలు విని వాటి చొప్పున చేయువారికి ఏ లాజిక్లతోటి పని లేదు. ఏ లాజిక్ తోటి ఎర్ర సముద్రం 2గా చీల్చబడింది, ఏ లాజిక్ తోటి యెరికో గోడలు కూల్చబడ్డాయి. కాబట్టి దేవుని మాటలు విని వాటి చొప్పున జరిగించు వారు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు. అయితే ఆ మాటలను విని వాటిని విడిచిపెట్టేసేవారు వినువారు మాత్రమై ఉండి వాటిని విడిచిపెట్టేసేవారు వారిని వారు మోసపుచ్చుకొనుచున్నారు అని యాకోబు భక్తుడు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి 5వ వ్యక్తిని బైబిల్ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. 5వ వ్యక్తిని మనం చూస్తే నయమాను. మరి ఈ నయమాను విషయంలో మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మరి స్వస్థత కొరకు సిరియా రాజు, మరి సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాన్ అనే వ్యక్తిని మనం అక్కడ చూస్తాం. మరి ఈ నయమాను కూడా ఇజ్రాయేలు దేశానికి రాగలిగి అతనికి ఉన్నటువంటి కుష్టి వ్యాధిని కొనగోరి మరి అక్కడికి వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినటువంటి మాటలు 10వ వచనంలో మనం చదివితే, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను
కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పురని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయను ఫర్ఫారును ఇజ్రాయేల్ దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అయ్యేను. ప్రైజ్ అతడు ద లార్డ్. శుద్ధుడాయెను. హల్లెలూయా. చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేశాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేశాను. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఏం చేయాలంటే, దైవజనుడు, దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు, దేవుని యొక్క వాక్యమును మనము విని వాటి చొప్పున మనము చేసేటటువంటి వారిగా ఉండాలి. దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. కానీ అంతకుముందు ఏమన్నాడు? రౌద్రుడై మా దమస్కు దేశంలో నదులు లేవా? ఇదేంటండి, కుష్టి వ్యాధి నయం చేయించుకోవడానికి వస్తే దగ్గరకు వచ్చి తలపై చేతులు పెట్టి చేతులూపి ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు అనుకుంటే వెళ్ళి నదిలో మునగమంటాడేంటి? లాజిక్ ఏముంది అసలు ఇక్కడ? మనుషులకు లాజిక్లు కావాలి, అయితే దేవుని నమ్మిన వారికి ఏ లాజిక్లు అవసరం లేదు. ఎందుకంటే లాజిక్లకు అందని వాడు మరి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మరి గర్వంతో విర్రవీగాడో, నేను పాటించను, మా దేశంలో నదులు లేవా ఏంటి అని కోపంతో అనగలిగాడు. కానీ ఎప్పుడైతే మరి ఈ దైవజనుడి యొక్క మాటకు లోబడ్డాడో, విధేయత చూపించాడో, వాక్యమును విని విన్నదాని ప్రకారం జరిగించాడో, పసిపిల్లవాడి దేహము వలె. ఎంత అద్భుతం అండి! ఇట్స్ ఎ గ్రాండ్ మిరాకిల్. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది? పసిపిల్లవాని శరీరము వలె మారిందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఎంత శుద్ధమైనటువంటి చర్మాన్ని, శరీరాన్ని ఆ విధేయత ద్వారా, నీటిలో మునుగుట ద్వారా, దేవుని మాట చొప్పున జరిగించుట ద్వారా నయమాను పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. He got healing through humility. తగ్గింపు ద్వారా, మరి ఆజ్ఞా పాలన ద్వారా, లోబడుట ద్వారా, మాట వినుట ద్వారా మరి తనకున్నటువంటి కుష్టి వ్యాధిని పోగొట్టుకోగలిగాడు నయమాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము విని విడిచిపెట్టేసే వారిగా ఉంటున్నామా? ఏ లాజిక్లకు అందనప్పుడు, ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నమ్మడానికి అవకాశమే లేనప్పుడు కూడా దేవుని మాటలను మనము విశ్వసించగలిగి మన విశ్వాసమును క్రియల ద్వారా మనము చూపించగలుగుతున్నామా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ బ్రేక్స్ ప్రైడ్ అండ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ మిరాకిల్స్. విధేయత గర్వము యొక్క ద్వారములను బ్రద్దలు కొట్టి మరి అద్భుతాలకు మరి ద్వారము తెరుస్తుంది. ఈరోజు మన హృదయాల్లో గర్వము లేకుండా దేవుని యొక్క మాటలను మనము పాటించే వారిగా, ఆచరించే వారిగా మనము ఉండగలిగితే అద్భుతాలను మనము చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సారెపతు విధవరాలను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఆమె కరువులో ఉంది, తన దగ్గర ఆహారం ఏం లేదు. ఆ కుండలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి
ఆ పిండి మాత్రమే తన దగ్గర ఉంది. అయినప్పటికీ కూడా మరి సేవకుడి యొక్క మాటను ఆమె విధేయత చూపించగలిగింది, వినగలిగింది, నమ్మగలిగింది. ఆ సారెపొత్తు విధవరాలి దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది పిండిని తనకు తన కుమారునికి మరి చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడు. మొదట ఆ ఉన్న పిండిని ఏలియాకి పెట్టమని చెప్పాడు. ఒక అప్పం చేసి ఏలియాకి పెట్టమన్నాడు. మరి ఆమె ఆ విశ్వాసం ఉంచగలిగింది, విధేయత చూపించగలిగింది, ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్లి మరి దైవజనుడికి పెట్టగలిగింది. She obeyed even when she had only a handful of flour. కుప్పిడి పిండి మాత్రమే ఉంది, అయినప్పటికీ కూడా విధేయత చూపించింది. కాబట్టి మరి ఆ కుండలో పిండి అన్నిటికీ తరిగిపోకుండా, ఆ కరువు దినములు అయిపోయినప్పటికీ కూడా సమృద్ధిగా మరి ఆహారము మరి తనకు దేవుడు దయచేయడానికి కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేయలేదు. ఇదేంటంటే నా దగ్గర ఉన్న ఈ కొద్ది పిండిని మీకు ఇచ్చేస్తే నేను ఎలా బ్రతుకుతాను, లేదు తర్వాత మీకు దేవుడు ఇస్తాడన్నా సరే, లేదు ఎలా నమ్ముతాం, ముందు ముందు నా దగ్గర ఉన్నది ఇచ్చేసి తర్వాత దేవుడు ఇవ్వకపోతే. కొంతమంది ఇలా లాజిక్లు మాట్లాడతారు. కానీ ఒబీడియన్స్ ఇన్ స్కేర్సిటీ బ్రింగ్స్ సూపర్ న్యాచురల్ సప్లై. ఆమె కరువులో ఆమె చూపించినటువంటి విధేయత, ఆమె లేమిలో ఆమె చూపించినటువంటి విధేయత ఒక సూపర్ న్యాచురల్ సప్లై, ఎన్నటికీ కూడా తరిగిపోయినటువంటి అక్షయమైనటువంటి మరి ఆహారాన్ని ఆమె పొందుకోగలిగింది. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని మాటలను విని విడిచిపెట్టేసేవారిగా కాకుండా వాటిని ఆచరించేవారిగా మనం ఉండాలి. ఎంతో మంది వింటారు, విడిచిపెట్టేస్తారు. పొద్దునుంచి సాయంత్రం వరకు దేవుని మాటలు మరి రేడియోల్లో, టీవీల్లో, యూట్యూబుల్లో, మొబైల్ ఫోన్స్లో, సెల్ ఫోన్స్లో పెట్టుకుని వాక్యాలు వింటారు కానీ ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరు. వాక్యాలు వింటారు కానీ ఆ విన్న వాక్యాన్ని వారి జీవితంలో వారు ఆచరించరు. దానివల్లనే వారు ఏమి పొందుకోలేకపోతున్నారు, దేవుని ద్వారా అద్భుతాలు జరిగించుకోలేకపోతున్నారు. కానీ ఇప్పటిదాకా మనము చెప్పుకున్నటువంటి ఈ 6 భక్తులు కూడా నమ్మడానికి అవకాశం లేనప్పుడు కూడా వారు దేవుని యొక్క మాటను విన్నారు, విన్న మాటకు లోబడ్డారు. ఆ విన్న మాట ప్రకారము వారు క్రియారూపకముగా తమ జీవితాల్లో జరిగించి గొప్ప అద్భుతాలు వారు కళ్ళ ద్వారా వారు చూడగలిగారు. వారు వారికి ఆశీర్వాదంగా మారారు. వారు విధేయత ఈ లోకానికి ఆశీర్వాదంగా మారింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, 7వది మరి యేసుక్రీస్తు ప్రభు వారు కానా విందులో చేసినటువంటి ఒక అద్భుతం. శిష్యుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు చేయించినటువంటి అనేక అద్భుతాలు ఉన్నాయి. ఈ జరిగినటువంటి ప్రతి అద్భుతంలో కూడా దేవుని మాటను విని ఆ మాట చొప్పున శిష్యులు జరిగించినప్పుడు గొప్ప అద్భుతాలు, వారెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు అక్కడ జరగగలిగాయి. మరి పేతురు రాత్రంతా శ్రమపడి రాత్రంతా వల వేసినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పడనటువంటి ఆ పరిస్థితుల్లో పేతురు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి మరి కుడివైపున వల వేయమన్నప్పుడు నమ్మడానికి అవకాశం లేదు. వారు జాలర్లు, ఈయన వడ్రంగివాడు. ఒక వడ్రంగివాడు వచ్చి ఒక జాలరికి ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో చెప్పడం ఏంటి? ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ వాడు, వృత్తిరీత్యా జాలర్లు వాడు. రాత్రంతా కూడా వాడు వల వేస్తే ఒక్క చేప కూడా పడకపోయినప్పటికీ కూడా మరి కుడివైపున వల వేయమని చెప్పినప్పుడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయత్నించాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని చెప్పి మరి దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు అద్భుతం జరిగింది. మరి బోట్లు నిండిపోయేంతగా
వలలు పిగిలిపోయేంతగా ఆ రోజు చేపలు పట్టగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటను విని విడిచిపెట్టేసేవారిగా కాకుండా, దేవుని యొక్క మాట విని ఆ మాట చొప్పున మనము జరిగించేవారిగా ఉంటే, మన వలలు పిగిలిపోయేంతలా, మన బోట్లు నిండిపోయేంతలా, మన గిన్నె నిండి పొర్లేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది మరి చూడండి, ఆ కానా వివాహము జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువారు చెప్తున్నారు, ఆ బాణలు తీసుకురండి, ఆ బాణల్లో నీళ్లతో నింపండి అంటున్నారు. నీళ్లతో నింపమన్నప్పుడు వీరు నీళ్లతో నింపారు. ఇప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారతాయి, లాజిక్ ఏంటి అని వారు ఆలోచించలా. దేవుడు చెప్పాడు, ప్రభువారు చెప్పారు, ఆ బాణలను నీటితో నింపమన్నప్పుడు మరి చూడండి, అక్కడ వారు అంచుల మట్టుకు నింపిరి అని వ్రాయబడి ఉంది. అంటే ఎంత విశ్వాసం! అంచుల వరకు కూడా నీళ్లతో నింపినప్పుడు, ఇప్పుడు మొదటిది నింపడము గొప్ప విషయం అయితే, ఆ మాటను నమ్మి ఆయన మాట చొప్పున బాణలను అంచుల వరకు నింపడము ఒక గొప్ప విషయం అయితే, ఇప్పుడు నింపిన నీళ్లను పట్టుకుని వెళ్ళి ఆ బంతిలో కూర్చున్న వాళ్ళకి ద్రాక్షరసం అని చెప్పి పోయడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు నింపింది నీళ్లే అని. కానీ మరి దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్లను వారికి మరి వడ్డిస్తున్నప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారగలిగాయి. కాబట్టి మరి కొద్దిపాటి పిండి మరి తన కరువులో నుంచి సారెపతు విధవరాల్ని కాపాడగలిగింది. ఖాళీ నీళ్లు మరి ఆ వివాహపు విందులో మరి పరువు పోకుండా వచ్చిన వారి అందరికీ కూడా సమృద్ధి అయినటువంటి ద్రాక్షరసాన్ని ఇవ్వడానికి మరి విధేయత ద్వారా ఆ గొప్ప కార్యము అక్కడ జరగగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని యొక్క మాటల్ని మన జీవితాల్లో పాటించే వారిగా ఉండాలి. వాగ్దానాలు తీసుకుంటున్నాం, ఆ వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు అని మనము నమ్మి వాటి చొప్పున దేవుని వాక్యము చొప్పున మనము జరిగించినప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం. మరి చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగం చేసిన తర్వాత వారందరూ కూడా ఆకలితో ఉన్నారు, ఏమీ లేవు వారి దగ్గర తినడానికి అన్నప్పుడు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇక్కడ కూడా అంతే, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని తీసుకువెళ్ళి మరి 5,000 మందికి వారిని కూర్చోబెట్టండి, వారికి వడ్డించండి అన్నప్పుడు వీరి నమ్మకం ఏంటి అసలు? వీరి ధైర్యం ఏంటి? ప్లేట్లో ఎన్నున్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి. ప్లేట్లో ఎన్నున్నాయి? 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెల్ని 2 చేపలకి తీసుకెళ్లి వడ్డించమంటే ఎంతమందికి పెట్టమంటావు ప్రభు వీటిని? వీరు వేస్తానే ఉన్నారు ఆ రొట్టెలు. ఆ ప్లేట్లో ఉన్నవి 5. ప్లేట్లో ఉన్నవి 2 చేపలే. కానీ ఆ ప్లేట్లోంచి తీసి వేస్తా ఉంటే వేల మంది తింటున్నా సరే ప్లేట్ ఖాళీ అవ్వట్లేదు. రొట్టెలు ఇంకా వస్తానే ఉన్నాయి, చేపలు ఇంకా వస్తానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో శిష్యులకు తెలియట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్రీ మిరాకిల్ ఇన్ ద గాస్పెల్స్ కేమ్ త్రూ ఒబీడియన్స్. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి ఈ అద్భుతాలు అన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే విధేయత, దేవుని మాటకు లోబడుట, దేవుని మాట చొప్పున జరిగించుట. దేవుని మాట చొప్పున జరిగించుట అనేది బహు ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దమస్కు మార్గంలో వెళుతున్నటువంటి సౌలు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దర్శించబడ్డాడు. అప్పటి వరకు ఎంతో మంది క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన వారిని పెర్సిక్యూట్ చేశాడు, శిక్షించాడు. వంచకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి ఆ సౌలు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొన్నప్పుడు ప్రభువారు చెప్పారు, లెగు,
నువ్వు లేచి వెళ్ళి నేను చూపిస్తున్నటువంటి ఆ ఊరికి వెళ్ళమన్నప్పుడు విధేయత చూపించాడు, లేవగలిగాడు, ఆ ఊరికి వెళ్ళగలిగాడు. అందును బట్టి అతడు ఒక అపోస్తలుడిగా మారబడ్డాడు. ఒక గొప్ప మిషనరీగా మరి పౌలు గారు చేయబడ్డాడు. సంఘాన్ని భూమి మీద స్థాపించగలిగాడు. అనేకులకు మరి ప్రపంచానికి ఖండాంతరపు సేవ జరిగించగలిగాడు. ఈరోజు నూతన నిబంధనలో సగం గ్రంథాన్ని అతను రచించగలిగాడు. దీనికి కారణం ఏంటంటే ప్రభువారి యొక్క మాట. ఆ మాటకు విధేయత చూపించినప్పుడు ఖచ్చితముగా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతాయి. దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు నా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎప్పుడు స్థిరపరచబడతాయి, ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే విధేయత కలిగి దేవుని మాటలను విని వాటి చొప్పున మనము నడుచుకున్నప్పుడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కారణము తండ్రి యొక్క మాట. అందుకే నా తండ్రి చిత్తము చేయుటకే నేను ఈ భూమి మీదకి వచ్చానంటాడు. నా తండ్రి మాట నెరవేర్చడానికే, నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని జరిగించడానికే నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పాడు ఆయన. ఏంటో అప్పగించిన పని అంటే యేసయ్య తన ప్రాణాలని పెట్టడమే అప్పగించినటువంటి పని. ఎవరైనా ప్రాణం పెట్టాలి, నువ్వు వెళ్ళంటే వెళ్తారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే, విధేయత కలిగినటువంటి గొర్రె పిల్లవలే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లవలే ఆయన తను తాను తగ్గించుకొని మరి శిలువలో మరణమగునంతగా ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించాడు. అందును బట్టి పరలోకము తెరవబడింది, భూమి బ్రద్దలైంది. దేవునికి మనుషునికి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ, ఆ తెర చింపబడింది. మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం మనకి ఏర్పాటు చేయబడింది. మరణము మీద విజయానికి ఒక అవకాశము అక్కడ కలిగింది. పాపాన్ని జయించడానికి, మరణపు ముళ్ళును విరవడానికి, భూమి మీద ఒక గొప్ప కార్యము జరగడానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి విధేయత ఒక కారణమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము వినువారు మాత్రమై ఉండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హియరింగ్ వితౌట్ డూయింగ్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. కాబట్టి మనము కేవలము విని విడిచిపెట్టేసేవారిగా ఉండద్దు. అనేకమైనటువంటి మార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది సేవకుల ద్వారా, వర్తమానాల ద్వారా మనం బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో మనకు ఏదైతే బోధిస్తున్నాడో వాటి చొప్పున మనము జరిగించగలిగితే గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేవుడు మీతో ఏం చెప్తున్నాడో దాన్ని మీ జీవితాల్లో ఆచరించండి, పాటించండి. గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్ ఎవ్రీ డే. లిసన్ అండ్ ఒబే దట్. దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి కూడా మీరు విధేయత చూపించండి. చిన్న ఒబీడియన్స్, చిన్నపాటి విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని మన బ్రతుకులో తీసుకొస్తుంది. స్మాల్ యాక్ట్స్ ఆఫ్ ఒబీడియన్స్ బ్రాట్ నోవా వరల్డ్ సాల్వేషన్, జాషువా సిటీ విక్టరీ, విడో డివైన్ ప్రావిజన్. కాబట్టి ఈరోజు గొప్ప రక్షణ, గొప్ప విజయము, దేవుని యొక్క మరి డివైన్ ప్రొవిజన్ మనం పొందుకోవాలంటే మనము కొద్ది విషయాల్లో విధేయత చూపించగలిగితే గొప్ప ఆశీర్వాదాల్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి తర్వాత చూద్దాం, తర్వాత విందాం.
తర్వాత చేద్దామని చెప్పి కొన్నిసార్లు మనము ఆలస్యం చేసేటటువంటి వారిగా ఉంటాం. దేవుడు రక్షణ తీసుకోమని చెప్తున్నప్పుడు రక్షణ విషయంలో ఎంతో మంది ఆలస్యం చేస్తూ ఉంటారు. కాబట్టి తర్వాత అని మనము దేవుని విషయంలో తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే అది అవిధేయతే అవుతుంది. కాబట్టి ఖచ్చితముగా దేవుని మాటలను విని వాటి చొప్పున మనము జరిగించే వారిగా ఉన్నాం. చూడండి, మరి నోవా మరి తానెన్నడూ చూడని విషయంలో నమ్మకాన్ని ఉంచగలిగాడు. అబ్రహాము అతనికి బాధ కలిగించే విషయం, సొంత కుమారుణ్ణి బలర్పించమన్నప్పుడు కూడా విధేయత చూపించగలిగాడు. యెహోషువ అసలు ఎటువంటి లాజిక్ లేకుండా గోడ చుట్టూ తిరిగితే గోడలు కూలిపోతాయంటే మరి దేవుని మాట చొప్పున జరిగించగలిగాడు. నయమాను నీటిలో మునిగితే స్వస్థత కలుగుద్ది అంటే విధేయత చూపించి మరి ఆచరించగలిగాడు. శిష్యులు లాజిక్కే లేని విషయాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా అద్భుతాలను వారు కళ్ళారా చూడగలిగారు. మరి అపోస్తులుడైనటువంటి పౌలు దేవునికి విధేయత చూపించడం ద్వారా మరి ప్రపంచాన్ని తారుమారు చేసినటువంటి ఒక గొప్ప అపోస్తులుడిగా మరి చరిత్రలోకి రాగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన విధేయత ద్వారా, మాట వినుట ద్వారా ఈ సకల మానవాళికి కూడా రక్షణను దయచేయగలిగాడు. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము విని విడిచిపెట్టేసేవారిగా కాకుండా విన్నటువంటి విషయాన్ని హృదయంలోనికి తీసుకొని వినుట ద్వారా వచ్చినటువంటి ఆ విశ్వాసమును క్రియారూపకముగా మనము చూపించి మనము తనకి లోబడినప్పుడు దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. రాజాదిరాజా గొప్ప దేవ చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. సర్వశక్తి మంతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, నీ విలువైన బంగారు వంటి కంటే దేవా, మేలిమి బంగారు కన్నా దేవా అయ్యా, విలువైన నీ మాటలతో మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తేనె కంటే చుంటి తేనె దారుల కంటే మధురమైన దేవా, నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంటావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మాట విని దేవా దాన్ని గైకునేవారిగా మేము ఉండేవారిగా దేవా, అయ్యా పాటించేవారిగా ఉండేవారిగా దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి ఆత్మతో మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. ఈ మాటలతో దేవా మమ్మల్ని హెచ్చరిస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా విని ఊరుకొని దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా దేవా, విధేయత చూపి పాటించే వారిగా దేవా, అయ్యా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దాయిచ్చేయబడుచున్నాను. నీ మాటలు దేవా పూర్ణ పట్టుదలతో దేవా కలిగి జీవించే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. నోవాహును మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నోవాహును యథార్థవంతుడిగా నీతిమంతుడిగా దేవా తను చూపించిన విధేయతను బట్టి దేవా నీ మాట ప్రకారము దేవా 100 సంవత్సరాలు దేవా ఇదిగో తండ్రి కని విని ఎరగని వర్షం కురుస్తాది అనగా దేవా నీ మాట మీద విశ్వాసంతో దేవా అయ్యా విధేయత చూపి ఓడ కట్టుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి ఉందాలని చెల్లిస్తున్నానయ్యా. అటువంటి విశ్వాసం మాకు దాయిచ్చేయబడుచున్నారు. నీతిమంతుడిగా దేవా తను చూపిన విధేయతను బట్టి దేవా తనకిచ్చిన దేవా ఇదిగో తండ్రి బహుమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మనుష్యుడు దేవా ఇదిగో తండ్రి విశ్వాస మూలంగా కాక దేవా క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడతాడు అంటున్నావయ్యా. అటువంటి విధంగా దేవా అయ్యా నీ వాక్యం తీరు ప్రకారము దేవా విధేయత చూపించాడయ్యా. నీ వాక్కుకై విధేయత చూపించి దేవా నీతిమంతుడిగా దేవా అయ్యా ఇదిగో నోవాహు తీర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అబ్రాహామును జ్ఞాపకం చేసుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి దేవా 100 సంవత్సరాలు దేవా ఇదిగో తండ్రి నీ వైపు చూస్తూ దేవా కొనసాగిన దేవా ఇదిగో తండ్రి అబ్రాహామును జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. విశ్వాసంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ మాట విని దేవా నీ మాటకు విధేయత చూపించిన దేవా అయ్యా ఇదిగో విశ్వాసానికి తండ్రిగా దేవా నీళ్ళంతటికిలో దేవా అయ్యా స్నేహితుడిగా దేవా అయ్యా ఇదిగో దేవా విశ్వాసాన్ని బట్టి క్రియను బట్టి దేవా అయ్యా అబ్రాహాముకి ఇచ్చిన దేవా స్నేహితుడు అనే బిరుదును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి విధంగా దేవా విశ్వాసంతో కూడా క్రియ చేయడానికి దేవా విధేయత చూపడానికి మాకు సహాయం దాయిచ్చేయబడుచున్నాను.
రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మోషే జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నోటి మాంద్యం గలవాడని దేవా, ఎన్నిక లేనని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నన్ను దేవా, ఇదిగో తండ్రి నన్ను తృణీకరించుకున్నవాడా, ఇదిగో తండ్రి నువ్వెంత గొప్ప ధన్యత అనుగ్రహించావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మంచి దేవా, అయ్యా నీ కృపనంతటిని చూపించావయ్యా, నీ మంచితనం అంతటిని దేవా, అయ్యా ఇదిగో తండ్రి మోషేకి చూపించి దేవా, అయ్యా ఇజ్రాయెల్ అంతటిని నడిపించడానికి దేవా కావాల్సిన సామర్థ్యం దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తను చూపిన విధేయతను బట్టి దేవా, తన ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా దేవా నువ్వు ఇచ్చిన బిరుదును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్యా. ఎరుక గోడలను దేవా, అయ్యా ఇదిగో ప్రార్థించి స్తుతించినప్పుడు దేవా ఎరుగో గోడలు కూల్చివేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోషువాని దేవ ఇదిగో తండ్రి మంచి నాయకుడిగా దేవా నువ్వు ఏర్పాటు చేసుకున్నాక వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నేను నా కుటుంబము దేవా యెహోవాను సేవించదు అని దేవా క్రియను దేవ ఇదిగో తండ్రి ఇజ్రాయిల్ అందరి ముందు దేవా తెలియజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి విశ్వాసమును క్రియను దేవా మాకు దేవ దాయిచ్చేయమడొచ్చున్నాను, విధేయతను దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను, అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు నమ్మిక ఉంచు వారికి దేవా నీవే ఆధారమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నమ్ముట వల్ల దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే దేవా అసాధ్యమైన దాన్ని దేవా సాధ్యపరిచే గొప్ప దేవుడవు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో కూడా నీ మాట నమ్మి కైకొనేవారుగా దేవా మా జీవితాల్లో దేవా అసాధ్యమైన వాటిని సాధ్యపరచబడుచున్నారు. విధేయత కలిగి దేవా నీ మాటను విని గైకొని దేవా నీ మాటకి ఒబీడియన్స్ కలిగి దేవా జీవించేవారుగా దేవా మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. వినేవారుగా కాకుండా దేవా దాన్ని పాటించేవారుగా మా జీవితాలన్నీ దేవా నీ కొరకు ఇదిగో తండ్రి నోవాహు వలె అబ్రాహం వలె దేవా దేవా మోషే వలె యెహోషువ వలె దేవా మా జీవితాలు నీ కొరకు దేవా అర్పించుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో సమర్పించుకుంటుండగా దేవా మా జీవితాలు నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాటకు విధేయత చూపిస్తే దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు ఆరోగ్యం దయచేస్తావయ్యా. నయమాన జీవితంలో దేవా అయ్యా ఇదిగో దైవజనుడు చెప్పినట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి 7 మార్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి యోర్దాను నదిలో మునిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ సహాయంతో దేవా పసిపిల్ల దేహం వలె మార్చావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న రోగాలను బట్టి దేవా అయ్యా మాలో ఉన్న అనారోగ్యాలను బట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే యెహోవా రాఫాయే స్వస్థపరుస్తావని దేవా నీ యందు నమ్మిక ఉంచుతున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నయమానికి ఇచ్చిన స్వస్థను బట్టి దేవా మాకు స్వస్థత దాయిచ్చేయమడొచ్చున్నాను. మా రోగాలన్నీ మా నడుచున్నానయ్యా. అటువంటి క్రియ మా జీవితాల్లో పెట్టబడుచున్నానయ్యా. నీ యందు నమ్మిక ఉంచేవారుగా దేవా ఆకాశముందు నువ్వు తప్ప మాకెవరూ లేరని దేవా నీవే మా ఆశ్రయ దుర్గమని దేవా మా స్వస్థపరిచే దేవుడు నువ్వని దేవా అయ్యా ఇదిగో నీ యందు నమ్మిక ఉంచేవారిగా క్రియ చూపించేవారిగా దేవా మా జీవితాన్ని కొరకు దేవా అయ్యా ఇదిగో మార్చుకోబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, సమృద్ధి జీవం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. కరువు కాలంలో దేవా దైవజనుడు చెప్పినట్టు దేవా పట్టెడు పిండిని దేవా దైవజనుడికి అప్పించినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ కుండలో ఉన్న దేవా ఇదిగో నూనె తరిగిపోలేదు, ఆ పట్టెడు పిండి తరిగిపోలేదు అయ్యా. అయ్యా అనేక దినములు దేవా నువ్వు పోషించి దేవా సమృద్ధిగా దేవా వారికి దేవా కావాల్సిన ఆహారం దయచేసిన వాడా. ఇదిగో మా జీవితాల్లో దేవా లోటుగా ఉన్న వాటిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాటిని దేవా ఇదిగో తండ్రి నీ హస్తముతో మమ్మల్ని దీవించొచ్చున్నానయ్యా. మా గిన్నె నిండి పొర్లించే విధంగా దేవా అయ్యా ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించొచ్చున్నాను. నీ మాట యందు నమ్మిక ఉంచి దేవా అయ్యా ఇదిగో నీవే మాకు సహాయం దాయిచ్చేయమడొచ్చున్నాను. ఏ క్రియ అయితే మేము చేయాలో దేవా మాకు తెలియజేయమడొచ్చున్నానయ్యా. నీ మాట విని గైకొనే వారిగా దేవా మా జీవితాలు సమృద్ధి జీవితం నింపడొచ్చున్నానయ్యా. మా గిన్నె నిండి పొర్లింపజేయబడొచ్చున్నాను. మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించబడొచ్చున్నానయ్యా. రాజా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో దేవా అయ్యా ఇదిగో తండ్రి లోతుగా దేవా ఇగో ఎక్కడ వెయ్యాలో దేవా అయ్యా చేపల బొర వేయడానికి దేవా నువ్వు దేవా శిష్యులు తెలియజేసిన వాడా ఇదిగో నీ సహాయం మాకు దయచేయమడొచ్చున్నాను. ఏ ప్రాంతంలో మేము ఎక్కడ ఉండాలో దేవా మా పరిపాట్లు మేము ఎక్కడ చేసుకోవాలో దేవా మా జీవితాలు ఎక్కడ కట్టుకోవాలో దేవా నువ్వు మాకు తెలియజేయమడొచ్చున్నానయ్యా. మా జీవితాలు సరైన మార్గంలో దేవా నీ మాట చెప్పున దేవా మేము వేయడానికి సహాయం దయచేయమడొచ్చున్నాను. నీ మాట చెప్పున వేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా వలలు పిగిలే విధంగా దేవా 153 గొప్ప చేపలు దేవా
అయ్యా ఇదిగో తండ్రి దేవా పేతురుని పొందుకున్నట్లు దేవా మా జీవితాల్లో దేవా నీ మాట విని గైకొని దేవా నీ చిత్త ప్రకారము చెప్పున దేవా నీ మాట చెప్పున విధంగా దేవా మా జీవితాలు కట్టుకోవడం సహాయం దాయిచ్చేమడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సహాయంతో దేవా అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవా అయ్యా 5,000 మందికి పంచగా దేవా అయ్యా ఇదిగో 12 గంపలు ఎత్తడానికి దేవా తృప్తి గల ఆహారాన్ని దయచేసిన వాడా మా జీవితాల్లో కూడా దేవా అయ్యా మాకిచ్చిన కొద్ది దాన్ని దేవా అయ్యా ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నప్పుడు దేవా సమృద్ధిగా వాటిని ఆశించబడుచున్నాను, వాటిని బలపరచబడుచున్నాను. అయ్యా ఇదిగో మాకిచ్చిన సర్వసంపదలన్నిటినీ దేవా అయ్యా ఇదిగో తృప్తి కలిగి జీవించే వారిగా దేవా మా జీవితాలను దేవా నీ మాట చెప్పున దేవా నీ చిత్త చెప్పున ప్రకారము దేవా అయ్యా విధేయత కలిగి దేవా అయ్యా ఇగోనికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము జీవించడానికి దేవా మాకు సహాయం దాయిచ్చేయబడుచున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా అయ్యా ఇదిగో పౌలుతో దేవా దమస్కుకు వెళ్ళమని చూసి సెలవిచ్చినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి దమస్కులో దేవా అయ్యా ఇదిగో చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పౌలు గారు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తన రాసిన పత్రికలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఈ రోజు మేము చదువుకుంటున్నామంటే దేవా వాక్యాన్ని పఠిస్తున్నామంటే దేవా అయ్యా ఇదిగో నీ మాట చెప్పున దేవా నీకు చూపిన విధేయతను బట్టి దేవా పౌలు గారిని అంతగానో దీవించి మాకు మార్గదర్శకుడిగా దేవా ఏర్పరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి మార్గదర్శకులుగా దేవా మా జీవితాలను దేవా నీ చెప్పున నీ చిత్తము చెప్పున నీ మాట చెప్పున దేవా మా జీవితాలను జరిగించబడుచున్నాను. నీకు ఇష్టమైన పాత్రలుగా దేవా ఘనమైన పాత్రలుగా దేవా పరిపూర్ణంగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. విశ్వాసంతో కూడిన క్రియలు కలిగిన దేవా మా జీవితాలను దేవా పరిపూర్ణంగా మార్చబడుచున్నాను, సంపూర్ణంగా మార్చబడుచున్నాను అయ్యా. ఆత్మపూర్ణంగా మమ్మల్ని మార్చబడుచున్నాను అయ్యా. నీ పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా దేవా నీ నడిపింపుతో దేవా అయ్యా ఇదిగో నీ సహాయముతో దేవా అయ్యా నీకు విధేయత చూపిస్తూ దేవా అయ్యా నీ బలిష్టమైన చేతుల కింద దేవా దీన మనసుకులై దేవా మేము నిలిచి ఉండేవారిగా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మాట విని గైకునే వారిగా దేవా మా జీవితాలు చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కానాను పిండ్ల విందులో దేవా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా 6 బాణాలు నింపిన దేవా ఆ పనివారు దేవా అయ్యా ఇదిగో నీ మాటకు విధేయత చూపించినారయ్యా. అటువంటి విధంగా దేవా విధేయత చూపించినప్పుడు దేవా మా జీవితాలు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీళ్లను ద్రాక్షారసంగా దేవా మధురంగా మార్చిన వాడా ఇదిగో నీ మాటకు విధేయత చూపిస్తే దేవా మా జీవితాలు మధురంగా మారుతాయ్యా. అయ్యా ఇదిగో నీ కొరకు ఇష్టమైన వారిగా మారుతాయ్యా. నిన్ను ప్రేమించే వారిగా దేవా మా హృదయాలు మార్చమని అడుగుతున్నానయ్యా. నీ మాటకు విధేయత చూపించే విధంగా దేవా మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకొని దేవా బలముగా దేవా నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా ఇదిగో తండ్రి మా కుటుంబాలు మా సంఘాన్ని మా దేశాన్ని దేవా నువ్వు దీవించి ఆశించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ చేతిలో పనివారిగా దేవా నీ మాట చొప్పున దేవా జరిగించే వారిగా దేవా విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి దేవా అయ్యా మేము పరిపూర్ణంగా ఉండడానికి దేవా నీ ఆత్మతో నింపబడిన దేవా సేవకుల వలె ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదమును పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.